ఇంకోటన్నా మల్లన్న మీద వచ్చిన ఆరోపణలన్నీ ఇప్పటివరకు అడిగినా కదా. దాంతోపాటు ఒక మేజర్ ఆరోపణ ఏందనంటే ఎందులో స్థిరంగా ఉండడు మల్లన్న అని చెప్పి మాట్లాడుతుంటారు కొంతమంది సోకాల్డ్ ప్రజలంతా. అవునవును, ప్రజలు కాదు, నాయకులు ఒక పర్టికులర్ సెక్టర్ నాయకులు అంటారు. సెక్టర్ నాయకులు. నేనేమంటారా అంటే వాళ్ళందరికీ నువ్వు చెప్పే సమాధానం ఏంటిది, సేమ్ టైం నీ అభిప్రాయం ఏంటిది కూడా చెప్పు. నా అభిప్రాయమే చెప్తా. ఇక వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మన అభిప్రాయంతో ఎట్లా ఏకీభవించారు. కానీ నేను చెప్తాను నా అభిప్రాయం ఏందనంటే, ఇప్పుడు కంఫర్ట్గా ఉంది మనకి అని ఎండాకాలమే ఉండమంటుంటుందా, వానకాలమే ఉండమంటుంటుందా, చలికాలమే ఉండమంటుంటుందా? మరి ఆల్రెడీ సంకల బొచ్చు తెల్లగైన నాయకుల దగ్గర నుంచి అవసరాలను బట్టి, ఆయా కాలాలను బట్టి, ఆయా టైములను బట్టి ఎంత ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది ఆయనకు. పెద్ద పెద్ద పదవులు అనుభవించి వస్తారు, కేంద్ర పదవులు అనుభవించి వస్తారు. ఏదో చిన్న టికెట్ దగ్గరనో ఆన్నో ఎన్నో పార్టీలు మారిపోతారు. అటువంటిది పబ్లిక్ మాత్రమే నా ఎజెండా అని చెప్పి పబ్లిక్ కోసం ఎన్నోసార్లు, అంటే ఎందుకనంటే ఒకసారి తీసుకుపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కానీ చిన్న చిన్న వాటికి డ్రెస్సుల మీద, మాటల మీద, వ్యక్తుల మీద, బాడీ షేమింగ్ మీద అన్నడని అదని ఇదని కేసులు పెట్టిరు. ఎవరు పోయి చెంచలు కూడా జైలు దగ్గర కూర్చున్నారు? ఏ పబ్లిక్ వచ్చి ఆయన నిడిపిస్తేందుకు పోరాటం చేసిరు? ఎవరు చేయలేదు కదా. ఆయన ఆత్మరక్షణ కోసం ఆయన మారిండు తప్ప రాజకీయ లబ్ధి కోసం మారేది ఉంటే ఎప్పుడో ఒక పార్టీ కాలు పట్టుకొని ఎన్నో తన నిలకడ ఉండేటోడే కదా. మంచిగా ఇప్పటికెప్పుడో సెటిల్ కదా. ఇప్పుడన్నా 2-3 కార్ల గురించి అంటుర్రా భయ్ మీరు. ఈ పాటికి 10-15 కార్లు కొనుక్కొని, ఇంకో పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కొని, ఇంకిన్ని జాగాలు కొనుక్కొని సెటిల్ అయ్యేటోడు కదా. ఇంకో విషయం అన్నా, మీరు అన్నట్టు చాలా పెద్ద పెద్ద లీడర్లే పార్టీలు మారుతుంటారు. అది పోని, అది పక్కనే పెడితే జనరల్గా మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో ఇంకో గూట్లోకి పోయి చేరుతారు. అట్లాంటి వాళ్ళనే కనబడరు. మళ్ళీ నిందించే వాళ్ళకి అట్లాంటి వాళ్ళు కనబడరు. అంటే దాని మీనింగ్ ఏంటిది? డబ్బులున్నోళ్ళు చేసే తప్పు కాదు, కులమున్నోళ్ళు చేసే తప్పు కాదు, తర్వాత పేరున్నోళ్ళు చేసే తప్పు కాదు, కానీ మళ్ళీ చేసే తప్పు. ఎకరాలకు ఎకరాలు నికరంగా మింగినోని ఒక్కరిని కూడా అడగరు వీళ్ళు ఆ వైపు. కానీ ఎందుకనంటే వెనకాల పోయి తాయిలాలు అడుక్కొని మళ్ళీ ఈ తలంబరాలు ఈడ రుద్దాలి కదా. ఈ మాత్రమే తెలుస్తాయి. కాబట్టి మల్లన్న గెలుపు తథ్యం, అది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకనంటే సత్యం ఎటుంటే సత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఏ ప్రజలైనా ఎక్కడున్నా చేస్తారు. అది మాత్రమే. ఇప్పుడు సహాయం చేస్తాడు అని అందులో చాలామంది లబ్ధిదారులు పొందిన వాళ్ళు ఉన్నారు అని అంటాం కదన్నా. ఉన్నోడికి ఎవరికైనా రూపాయి పెట్ట ధైర్యం కాదన్నా జనరల్గా చేయడాయన. లేనోళ్ళమైనా కనీసము ఎవరైనా అయ్యో పాపం వీళ్ళు ఇబ్బందులు ఉన్నారు అని చెప్తే ఉన్న 2000 నుంచి 500 దానం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇది సంపాదించుకుంటూ అది సంపాదించుకుంటూ కబ్జాలు చేసిండు, ఇది చేసిండు, అక్రమాలు చేసిండు, అన్యాయాలు చేసి ఈ పిచ్చికూతలు కూసేటోళ్ళు అందరూ కూడా మరి ఎంతమంది లీడర్లు ఇప్పుడు జనరల్గా అన్న ఒక లీడర్ని ఒక వ్యక్తి అభిమానిస్తాడు అని అంటే ఆయన నుంచి ఈ సావులకైనా దినాలకైనా మంచికైనా చెడుకైనా మా సారు సాయం చేస్తాడు అని పోతారు కామన్గా. అవును, కావాల్సినంత లెక్క పెట్టుకొని అడుగుగానే ఎంత ఇస్తే అంత ఇవ్వగానే అబ్బా చేతికి ఎంత వస్తే అంత ఇచ్చిండ్రు అని అంటారు కదా. మరి అట్లా కొంతమంది లీడర్లే ఉంటారన్న. ఇప్పుడు ఆ లీడర్ కూడా ఆయన ఆ సహాయం చెయ్యాలి అని అంటే అది చేసే స్టేజ్ ఆయన దగ్గర ఉంటేనే కదా చేసేది. మరి మల్లన్నది కూడా పెట్టే గుణం ఉన్నది కదా అన్న. ఆయన ఈ ఎలక్షన్లకు ఉన్నది ప్రభుత్వానికి రాసిస్తుండు కదరా. ఉన్న దాంట్లో పెట్టే గుణం ఉంది. ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్తున్నానా, నాకు రాజకీయ అవగాహన వచ్చినప్పటి నుంచి ఏ లీడర్ కూడా ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి పోటీ చేసిన ఏ లీడర్ని చూలే, ఏ వ్యక్తిని కూడా చూలే ఇప్పటివరకు. మరి దానికి అట్లా రాసిస్తే కూడా దానికి కూడా మళ్ళా దాన్ని కూడా నిందిస్తున్నారు మళ్ళీ. చెప్పినా కదా, ఇక అదంతా మల్లన్న జీతం తీసుకొని మల్లన్న కాడ పనిచేసే బ్యాచ్ అది. అట్లా వాళ్ళు మంచో చెడో మంచెటి వైపు ఉంది అటే ఆలోచిస్తారా ఎవరైనా. ఎందుకనంటే చేసిన సాయాలని కెమెరా ముందర కనబడ్డాయి. అట్లా చేయని సాయాలు అంటే చేసి చెప్పని సాయాలు ఎన్నో నీకు తెలియదు. కరోనా టైంలో ఆయన మోసిన మోత, ఆయన పెట్టిన తిండి అంటే చాలామంది చేసారు. అందులో మల్లన్న కూడా చాలా అటు కరోనా టైంలో కానీ వర్షాలు వచ్చి కొత్తగూడెం భద్రాచలం అటు సైడు వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద వ్యాన్ అంటే ఏమంటే DCM లాంటిది పెద్ద దాంట్లో చాలా మందికి సరుకులు, కొన్ని వేల మందికి సరుకులు ఇక్కడ నుంచి పంపించి అక్కడ డొనేట్ చేయడం జరిగింది. అంటే ఉన్నోడికి ఎవడికి పెట్టడానికి ధైర్యం రాదన్న, కానీ అన్న పెడతాడు. అదే ఆయన గొప్ప మనసు. అది అర్థం చేసుకుంటే అయిపోయా. మనం ఇప్పుడు దేనికి వచ్చినాం రా, ఒక మంచి వ్యక్తి మనకు ఒక లైఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆయన దగ్గర మనం మాట్లాడాలా. ఇప్పుడు కూడా నాకైతే ఒక పెద్ద డౌట్ అన్నకి ఈ సోకాళ్ళు వాళ్ళంతా అన్న గురించి మాట్లాడే వాళ్ళందరూ
అన్నకి ప్రజలు గమనిస్తారు. చాలా గొప్పవాళ్ళు ప్రజలు, చాలా గొప్పగా మేధావులుగా, చదువు లేని వాళ్ళు కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. వీళ్ళంతా అందరూ కూడా పందులు గుంపులుగా వస్తాయి అని అన్నట్టు వీళ్ళంతా పొద్దున్న లేస్తే అన్న మీద ఇరుసుకపడతారు కదా. వీళ్ళందరూ అన్నకి డిమోటివేట్ అయ్యి అది ఏమంటారు, ఆయన ఇమేజ్ని తగ్గిస్తున్నాము అని అనుకుంటారేమో, కానీ దానివల్ల ఇంకింత అన్నకి సింపతి గెయిన్ అయ్యి ఖచ్చితంగా మల్లన్న గెలుపు ఖాయం అది అని నేనైతే అనుకుంటున్నా. అది ఎవరు ఆపలేరు. నేను మల్లన్న తరపున ఎవరి వల్ల ఎవరి తరం కూడా కాదని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా అన్న గెలుపు ఖాయమన్నా. అది 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 రాసిచ్చిండ్రు వాళ్ళు, పట్టభద్రులు రాసిచ్చారు. వాళ్ళకి తెలుసు ఎవరిని గెలిపించుకుంటే ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు వెరీ క్లియర్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనకంటే మేధావులని నేను చెప్తున్నా కదా. నేను ప్రధానంగా చివరికి అయితే ఒకటే మాట చెప్తున్నా, అసలు మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలనేది చివరిగా నేను నా ప్రశ్న అన్న. లాస్ట్ ఫైనల్గా నా అభిప్రాయము, నా క్వశ్చన్ అది అందరికీ. నిన్నే ఎందుకు అడుగుతున్నా, మల్లన్నకి ఎందుకు ఓటేయాలని ఎందుకు అడుగుతున్నా అంటే, నీది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇప్పుడు పోటీలో ఉన్న 3 జిల్లాలలో ఒక జిల్లా నీది. సో పట్టభద్రులందరికీ, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి అందరికీ కూడా మల్లన్నకి ఎందుకు ఓటేయాలనేది నువ్వు చెప్పు నీ మాటలలో. పట్టభద్రుల ఓటు ఎట్లా వేస్తారు, పట్టభద్రుల ఓట్లు ఎన్ని ఉంటాయి, శాసన మండలి అంటే ఏందో తెలియని వాళ్ళు పాట రాసి చెప్పినట్టు కాదురా నేను చెప్పేది. అంటే ఊరికే ఏదో రాయాలి కాబట్టి రాసి పాడతామని ఉంటారు కొన్ని సోదరిగాళ్ళు, అట్లా చెప్తలేను నేను. పట్టభద్రులు ఎందుకు ఓటేయాలి, మల్లన్నకే ఎందుకు మొదటి ప్రాధాన్యత ఓటేయాలి, మల్లన్నకి వేస్తే ఏమవుతుంది, మల్లన్న ఏంది అనేది పోయినసారి పోటీలోనే చూపించిండు ఆయన. 100 కోట్లు ఒక దిక్కు, మల్లన్న ఆత్మవిశ్వాసం మాత్రమే ఒక దిక్కు. నైతికంగా గెలుపు అయాలనే ఖరారైంది. అక్కడి నుంచే పట్టభద్రులు ఆలోచించడం మొదలుపెట్టిరు. ఒక చరిత్ర మల్లన్న, ఒక యంగ్ లీడర్ మల్లన్న. పట్టభద్రులకు శాసన మండలిలో ఏం కావాలి, ఎట్లయితే, ఎందుకు అనంటే పట్టభద్రులందరూ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పెద్ద వ్యవస్థలో ఉంటారు. రాజకీయ నాయకుల తర్వాత ఈ వ్యవస్థ నడిపించవలసింది, అంటే పదవుల్లో ఉన్న వాళ్ళ తర్వాత ఈ వ్యవస్థ నడిపించాల్సిన ప్రధాన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, పట్టభద్రుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఏం కావాలి, ఎట్లా కావాలి, వాళ్ళు ఏం చేస్తే ఈ వ్యవస్థ నడుస్తుంది అన్న పూర్తి అవగాహన. ముఖ్యంగా అన్నిటికీ మించి రాజ్యాంగ పీఠికను బరాబర్ చదివి దాంట్లో ఏముంది, ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అని సరైన అవగాహన మల్లన్న దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నది, బరాబర్ ఉన్నది. ఆ దిశగానే ఆయన ఇన్ని సుదీర్ఘ సంవత్సరాలు, అంటే ఒక జర్నలిజం నుంచి ఇప్పుడు రాజకీయం వరకు సుదీర్ఘంగా ప్రజల కోసమే తప్ప తన కోసం అనుకుంటే ఆయన వ్యక్తిగత జీవితం వేరేలాగా ఉండేది. అది పట్టభద్రులు చూస్తున్నారు, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను పట్టభద్రులు మనం చెప్తే ఓటేస్తారని కాదు, మనం ఆయన సింపథైజర్గా వచ్చి మనం మాట్లాడుకోవచ్చు, కానీ క్లియర్ కట్గా క్లియర్గా పట్టభద్రులకి మల్లన్ననే గెలిపించుకోవాలన్న ఒక అవగాహన ఉంది. ఆ గెలుపుని ఖచ్చితంగా ఈ 3వసారికి వాళ్ళు అందిస్తారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సౌలభ్యం కానీ, వాళ్ళ సౌకర్యం కానీ, వాళ్ళకి ఏదైతే కావాలనో అది మల్లన్న చేతనే అవుతుంది. కాబట్టి అదంతా మేనిఫెస్టో ఏంది, మల్లన్న ఏం చేయబోతుండో అదంతా వాళ్ళకి వివరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు గెలిపించుకుంటారు. అంతేగాని వచ్చిరాని అవగాహనతో ఊకనే మనకు తెలుగులో పదాలు వస్తాయి కదా అని పేర్చి ఈ బూతులని రాసి ఏదేదో మాట్లాడేసి అట్లా కాదు. పట్టభద్రులు వాళ్ళు ఏదో తూతెంబర్ 4-5 అక్షరాలు నేర్చుకొని వచ్చి చెప్పి చేసిన వాళ్ళు కాదు. ఓటక్కు లేకుండా మాట్లాడేటోళ్ళు కాదు. ఓటక్కు ఉన్నది పట్టభద్రులు వాళ్ళు. పటిష్టంగా వాళ్ళకి ఏ వ్యవస్థ కావాలనో, ఎట్లా కావాలనో మల్లన్న దగ్గర ఆ మొత్తం. ఆయన కూడా పట్టభద్రుడు, ఒక అక్రిడేషన్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్, అండ్ ఈ వ్యవస్థ మీద ముఖ్యంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు ఓటేసి పట్టభద్రులే పట్టం కడతారు. శాసన మండలిలో రేపు మల్లన్న చెప్పబోయేదే శాసనం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాకు చాలా రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో చూస్తున్నప్పటి నుంచి, అన్న ట్రోల్ చేస్తున్నప్పటి నుంచి నాకు కొంచెం మాట్లాడాలి, అడగాలి అని. అంటే మీ పర్ఫెక్ట్గా మీలాగా నేను సింగర్ని కాబట్టి పాట ఇస్తే పాడగలుగుతాను, మాట్లాడలేను కదా, మీతో కలిసి మాట్లాడుకుందామనే ఆలోచన వచ్చింది. మల్లన్న గెలుపు పాట ఒకటి నువ్వు వాడ లాస్ట్లో. గంగా రమేష్ కూర్చున్నారు, ఒక పాట లేదు ఏది లేదు అంటారు కావచ్చు. పాటలు కామన్గా వాడతాం కదన్నా, కానీ మల్లన్న మీద ఏమన్నా రాసినావా నువ్వు? అన్న మీద పాడిన అన్న. లాస్ట్ టైం ఒకటి అన్న చేసిన సేవా కార్యక్రమాల మీద పాడిన. తర్వాత మొన్న కూడా ఎలక్షన్స్కి
పాడిన. అప్పుడు ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. కన్నీళ్ళు తుడిచిన కలం యోధుడా, వెన్నంటే నడిచిన యుద్ధ వీరుడా, సల్లంగా ఉండాలే జనబాంధవుడా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. గుండె జబ్బులతోని బాధపడుతుంటే, సావు బతుకుల నడుమ అల్లాడుతుంటే, ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా. గుండె జబ్బులతోని బాధపడుతుంటే, సావు బతుకుల నడుమ అల్లాడుతుంటే, ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా. కన్నీళ్ళు తుడిచిన కలం యోధుడా, వెన్నంటే నడిచిన యుద్ధ వీరుడా, సల్లంగా ఉండాలి జనబాంధవుడా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. సూపర్ సూపర్, ఈ చాలా పాట అన్న, ఈ పాట బుర్ర సతీష్ అన్న రాసిండు. ఓ సూపర్, చాలా బాగుంది. చాలా అన్న చేసిన సేవా కార్యక్రమాల మీద ఉంటది. చాలా మంచి పాట, యూట్యూబ్ లో ఉంటది. మొన్న కూడా వాడిన నల్లగొండ పోరు బిడ్డ ఉద్యమాల ముద్దు బిడ్డ, నల్లగొండ పోరు బిడ్డ ఉద్యమాల ముద్దు బిడ్డ, కాంగ్రెస్ జెండా బట్టి మన అన్న మల్లన్న, కదిలిండు కత్తి మెరుపై మన అన్న మల్లన్న అని ఉంటుంది లిరిక్స్ రావన్న. ఇది పాట కూడా సతీష్ అన్ననే రాసిండు, చాలా మంచి పాట. నేను కూడా ఫైనల్ ఒక 2 ముచ్చట్లు చెప్పి ఇక మన చిట్ చాట్ని ముగిద్దామన్నా. ఫైనల్గా అంటే దయచేసి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, పట్టభద్రులందరూ కూడా ఒకసారి ఆలోచించి ప్రశ్నించే గొంతుగా యావత్ తెలంగాణనే పిలుచుకుంటారు. ప్రశ్నించే గొంతు కానీ మల్లన్నని ప్రశ్నించే గొంతుగా నిలబడ్డ తీన్మార్ మల్లన్నకి మీ అమూల్యమైన ఓటేసి అన్నని గెలిపించి పట్టభద్రులందరూ కలిసి పట్టం కట్టి అన్నని మండలికి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించాలి. దయచేసి మీరందరికీ గమనించాలి, అన్న గెలిస్తే ఒక సహాయం చేసే మంచి గుణమున్న మంచి మనసున్న వ్యక్తి గెలిస్తే ఎలాంటి మార్పుని చూడగలుగుతాం అనేది అన్న గెలిచిన తర్వాత మనం అందరం చూస్తాము. కాబట్టి ఆ మార్పుని మీరందరూ చూసే దిశగా అడుగులేసి అన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. కాలోజీ టీవీకి అంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అట్లనే మల్లన్నని ఎక్కువ ప్రేమిస్తున్న వాళ్ళ చుట్టాలు కూడా మల్లన్న కంటే ఎక్కువ ఎదగాలి, మీరైతే చాలా పెద్ద స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే ఒకసారి ఫాలో అయ్యారు మీరు, ఇంకా అంటే ఇప్పుడు మల్లన్న ఆ స్థాయిలో ఉండి మీరు కూడా ఆ స్థాయిలో ఉండాలి, పెద్ద కావాలని కోరుకుంటాను. నాకైతే ఏ వ్యక్తిగత భేషాలు అవేం లేవు, మీరు హ్యాపీగా ఎదగాలి, మల్లన్న పేరు మీద ఎదగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే, సెలవు. థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా కాలోజీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా కళాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మా దాసరి సీనన్నకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్.